ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ నాన్న ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జమ్మికుంట సిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు వీళ్ళు నార్మల్గా. సో వాళ్ళ డాడీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆర్థిక సాయం, ఆర్థిక పరిస్థితులు సహకరించక వాళ్ళ అమ్మొక్కతే కష్టపడుతుంది అనే ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వీడియో చేస్తూ, వాళ్ళు డ్యాన్స్ వీడియో చేస్తూ వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొస్తూ, అదేవిధంగా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బులతోని వాళ్ళ నాన్న ఆరోగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళమ్మ ఆ మమతక్క కూడా చాలా కష్టపడుతుంది. అసలు నిజంగా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ మమతక్క అయితే నిరూపిస్తుంది. సో పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. పిల్లలు 2 నెలల నుంచి కూడా స్కూల్కి పోకుండా వాళ్ళ డాడీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నారు. నిజంగా పరిస్థితులు అయితే చాలా క్షీణించిపోయినాయి. సో అయినప్పటికి కూడా యూట్యూబ్ మెంబర్స్ అయితే, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అయితే ఈ అక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేమున్నామంటూ రక్త సంబంధీకులు దగ్గరికి రాకపోయినా సరే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కొందరైతే మేమున్నామని చెప్పేసి అయితే ముందుకు వస్తున్నారు. సో మొత్తం మీద ఇద్దరి పిల్లలకి తండ్రిని దూరం చేయొద్దు అనే ఉద్దేశంతో మమతక్క అయితే చాలా కష్టపడుతుంది. సో ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ఫోన్పే నెంబర్ అయితే నేను ఇక్కడ మీకు పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫోన్పే నెంబర్కు మీకు తోచినంత సహాయం చేసి అక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే అతనికి డయాలసిస్ ఉంది, చాలా హెల్త్ అసలు సపోర్ట్ చేయడం లేదు. ఎక్కడ ఆసుపత్రులలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా బయటకి మాతో కాదు అని చెప్పేసి వాళ్ళు బయటకు పంపించడం జరిగింది. డబ్బులు కట్టి ఆపరేషన్ చేపిద్దామన్నా కానీ వాళ్ళు అసలు సహకరించలేరు ఆసుపత్రి వాళ్ళు. సో అక్క అయితే చాలా బాధపడుతుంది. ఆ పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఈ రోజులలో కూడా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి వీళ్ళని చూసి ఎంత గొప్ప వాళ్ళకైనా ఎన్నున్నా సరే, ఎన్ని బంగ్లాలున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత ధనవంతులైనా సరే ఒక ప్రాణాన్ని కాపాడడంలో వచ్చే సంతోషం ఇంకా వేరే దాంట్లో అస్సలు ఉండదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నిజంగా మీకు తోచినంత సహాయం చేయండి అక్క వాళ్ళకి. ఆ పిల్లల ముఖం చూసైనా కొంచెం సపోర్ట్ చేయండి. పిల్లలు ఇంకా వాళ్ళ డాడీ ఆరోగ్యం బాగుపడితే వాళ్ళు ఖచ్చితంగా స్కూల్కి వెళ్తారు, మంచిగా చదువుకుంటారు, వాళ్ళ గోల్స్ అనేటివి కూడా ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వాళ్లకు సపోర్ట్ చేస్తేనే రేపటి నాడు ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తారు ధైర్యంతో. నిజానికి చాలామంది అక్కని చూసి ధైర్యంగా ముందుకు రావాలి. ఎందుకనంటే ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి వెనకడిగి వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ అక్కని చూసిన తర్వాత 100%లో ఒక 5 మెంబర్స్ మారినా చాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ధైర్యంగా మాతోనైతుంది, ఖచ్చితంగా మేము ఆరోగ్యం బాగు చేసుకుంటామనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి అయితే అక్క అయితే చాలా కష్టపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇట్లాంటి వాళ్ళకు సపోర్ట్